రాజకీయాలొద్దు, ప్రజాహితమే పరమావధిగా నిర్మాణాత్మక రాజకీయాలు చేద్దామంటూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన ప్రాజెక్టు పురోగతి, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలపై తన విజన్ వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూలో ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో కలిసి అప్పర్ కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం, ట్విన్ టన్నెల్స్ పనులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాజకీయాల కోసం రాజకీయం చేయడం మంచిది కాదని, ప్రజల కోసం రాజకీయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు హితవు పలికారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంలో అభ్యంతరాలు ఉండకూడదని, తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి వంటి ప్రాజెక్టుల ప్రారంభంలో తన పాత్రను గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర, అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ, అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పుడు ఎవరికి ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, అందరం కలిసి. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. వచ్చే 2027 మార్చి నాటికి పోలవరం మొదటి దశను పూర్తి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, ఎడమ కాల్వ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాసం పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ మే మొదటి వారంలో మరోసారి తనిఖీకి వస్తానని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి రైతులకు అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.